ఇది వన్ ప్లస్ రీసెంట్ గా లాంచ్ చేసిన వన్ ప్లస్ బడ్స్ 4 Pro. ఇది లాంచ్ అయిన రోజే అమెజాన్ లో దీన్ని ఆర్డర్ చేశాను. దగ్గరగా ఒక 2 weeks నుంచి నా ప్రైమరీ బడ్స్ గా దీన్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ బడ్స్ ని 4,000 రూపాయలకు లాంచ్ చేస్తారు. సో అసలు 4,000 రూపాయలు పెట్టి ఈ బడ్స్ కొనుక్కోవచ్చా? అసలు దీనిలో అంత స్పెషాలిటీ ఏముంది? సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది? మైక్ క్వాలిటీ ఎలా ఉంది? అండ్ ఓవరాల్ 4,000 రూపాయలకి ఈ బడ్స్ తీసుకోవచ్చా లేదా? ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో ఏమి పెయిడ్ ప్రమోషన్ కాదు. ఈ బడ్స్ నేను నా సొంత డబ్బులతోనే కొనుక్కున్నాను. నాకేమనిపిస్తుందో అది చెప్తున్నాను. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది? బడ్స్ 4 Pro లోపల మనకి డైరెక్ట్ గా బడ్స్ ఉంటాయి. ఇది మొత్తం 2 కలర్స్ లో ఉంటుంది, బ్లాక్ కలర్, గ్రే కలర్. నేను గ్రే కలర్ ఆర్డర్ చేశాను. అండ్ లోపల బడ్స్ తో పాటు USB to Type-C కేబుల్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ప్రొవైడ్ చేస్తుంటారు అండ్ ఒక స్టిక్కర్ ఇచ్చారు అండ్ ఒక యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేస్తారు. అంతే బాక్స్ కంటెంట్స్ అయితే. అసలు ఈ బడ్స్ చూసుకుంటే బడ్స్ చూడడానికి చాలా ప్రీమియం అనిపిస్తాయి. మీరు ఆ ప్లాస్టిక్ ఫీల్ కూడా మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు అండ్ క్లోజ్ చేసినప్పుడు ఆ సౌండ్ కూడా మంచి సాలిడ్ ఉంది. అండ్ ఈవెన్ బడ్స్ లో మ్యాగ్నెట్ కూడా చాలా గట్టిగానే ఉంది, ఏమి పడిపోవట్లేదు. అండ్ ఫ్రంట్ సైడ్ నోటిఫికేషన్ లైట్ ఇచ్చున్నారు అండ్ కింద Type-C పోర్ట్ ఉంది, పక్కన రీసెట్ బటన్ ఉంది. అండ్ బడ్స్ స్టెమ్ డిజైన్ తో వస్తాయి. మీరు చెవులో పెట్టుకున్నప్పుడు చూడడానికి బాగుంటుంది. అండ్ ఈవెన్ ఫిట్టింగ్ కూడా వాళ్ళు బాక్స్ లో ఇచ్చిన ఇయర్ టిప్సే నాకు కరెక్ట్ గా సెట్ అయ్యింది. తల ఎలా ఊపినా కూడా ఇదైతే కింద పడట్లేదు. అండ్ బడ్స్ లో మనకి టచ్ సెన్సిటివ్ బటన్స్ ఇచ్చారు. సో ఎలా వర్క్ అవుతున్నాయో తర్వాత చూపిస్తాను. అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. బడ్స్ కేస్ కలిపి 44 grams వెయిట్ ఉంది. అండ్ ఈ బడ్స్ మీరు యూజ్ చేయాలనుకుంటే ప్లే స్టోర్ లో కానీ యాప్ స్టోర్ లో కానీ హే మెలోడీ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని పేర్ చేసుకున్న తర్వాత మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ మీకు బ్యాటరీ పర్సెంటేజ్, లెఫ్ట్ బడ్స్ లో రైట్ బడ్స్ లో బ్యాటరీ ఎంత ఉంది అండ్ కేస్ లో బ్యాటరీ ఎంత ఉందో ఒకటి కనిపిస్తుంది. అండ్ కింద నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకోవడం, ఆన్ చేసుకోవడం, ట్రాన్స్పరెన్సీ మోడ్, ఈ మూడుకి స్విచ్ అవ్వచ్చు. ఇది 55 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. నేను రీసెంట్ గా యూజ్ చేసిన బడ్స్ లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఈ బడ్స్ లో చూసాను. సో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా బాగుంది. ఎయిర్ సౌండ్స్ మొత్తాన్ని కట్ ఆఫ్ చేస్తుంది. పెట్టుకోగానే మొత్తం చుట్టుపక్కలంతా మ్యూట్ అయిపోయినట్టు ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ దీనిలో చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ కింద మీరు కనెక్ట్ చేసిన డివైస్ అని చూపిస్తుంది. యాక్చువల్ గా ఇది డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. అంటే ఎట్ అ టైం 2 డివైస్లు, ఒక ల్యాప్టాప్, ఒక ఫోన్, 2 ఫోన్లు, అలా 2 డివైస్ ని ఎట్ అ టైం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వన్ ప్లస్ 3D ఆడియో ఉంది, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. మీకు 360 ఆడియో, సరౌండ్ ఆడియో, అంటే చుట్టూ నుంచి సౌండ్ వస్తున్నట్టు చాలా క్లియర్ గా డిఫరెన్స్ చాలా క్లియర్ గా నోటీస్ చేయొచ్చు. అండ్ కింద మీకు సౌండ్ మాస్టర్ EQ ఫిల్టర్స్ ఉంటాయి. ఇక అక్కడ బ్యాలెన్స్, సెరెనేడ్, బేస్ మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు నార్మల్ సౌండ్ ఎనఫ్ అనుకుంటే బ్యాలెన్స్డ్ పెట్టుకోండి. లేదు నాకు కొంచెం బేస్ ఎక్కువ కావాలనుకుంటే దీన్ని బేస్ మోడ్ లో పెట్టుకొని కింద మీకు బేస్ వేవ్ ఉంటుంది. అక్కడ బేస్ లెవెల్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, +5 నుంచి -5 కి. సో బేస్ లెవెల్ ని మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ కింద కస్టమైజ్డ్ ఈక్వలైజర్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు గేమ్ మోడ్ కూడా తీసుకొచ్చారు. లో లేటెన్సీ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఫర్ గేమ్స్ అని 2 ఆప్షన్స్ తీసుకొచ్చారు. గేమింగ్ ఆడేటప్పుడు నాకైతే అంత పెద్ద ఇబ్బంది అనిపించలేదు, కానీ నా సజెషన్ మీరు ఒకవేళ గేమింగ్ కోసం బడ్స్ చూస్తున్నా లేదంటే ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటే మాత్రం బెటర్ వైడ్ ఇయర్ ఫోన్స్ వెళ్ళండి. అక్కడ మీకు లేటెన్సీ అసలు ఉండదు, 0 లేటెన్సీ ఉంటుంది. మరి ప్రొఫెషనల్ గేమింగ్ కావాలి, ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా కావాలి అనుకుంటే ఈ బడ్స్ అయితే అంత సజెస్టబుల్ కాదు గేమ్స్ ఆడేటప్పుడు. బట్ క్యాజువల్గా గేమ్స్ ఆడతాను, నాకు లేటెన్సీ అంత ప్రాబ్లం ఏం కాదు అనుకుంటే మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. అండ్ దీనిలో సెపరేట్ గా స్పాటిఫై ట్యాప్ అని ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. డైరెక్ట్ గా స్పాటిఫైని యాప్ లో ఇంటిగ్రేట్ చేశారు. సో స్పాటిఫై ట్యాప్ అంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, హోల్డ్, అది లెఫ్ట్ కావాలా రైట్ కావాలా ఎనేబుల్ చేసుకుంటే మీరు జస్ట్ ఈ బడ్స్ ని పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ ట్యాప్ పెట్టారు అనుకోండి, బడ్స్ ని డబుల్ ట్యాప్ చేయగానే డైరెక్ట్ గా స్పాటిఫై ఓపెన్ అయిపోయి స్పాటిఫైలో మీరు ఏ పాట వింటున్నారో అక్కడి నుంచి ప్లే అవుతుంది అనమాట. సో స్పాటిఫైలో మ్యూజిక్ వినే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుద్ది. అయితే స్పాటిఫై యూజ్ చేయను, అసలుకి ఎక్కువ యూట్యూబ్ మ్యూజికే యూజ్ చేస్తాను. సో నేనైతే ఇది ఎక్కువ యూజ్ చేయలేదు. అండ్ మిగతా అన్ని వన్ ప్లస్ బడ్స్ లో ఉన్నట్టే. అండ్ ఇయర్ బడ్ కంట్రోల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. లెఫ్ట్ బడ్ కి, రైట్ బడ్ కి, సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, స్లైడ్ ఆప్షన్స్, ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. అన్ని కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. అండ్ ఈవెన్ మైక్రోఫోన్స్ కూడా దీనిలో 6 మైక్రోఫోన్స్ యూజ్ చేస్తారు. ఒక్క దానిలో 3 ఉంటాయి అనమాట. 2 బడ్స్ కి 6 మైక్స్ యూజ్ చేస్తారు. సో ఒకసారి ఈ బడ్స్ తో కాల్స్ మాట్లాడితే ఆడియో ఎలా అనిపిస్తుందో ఒకసారి వినండి. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వన్ ప్లస్ బడ్స్ 4 Pro నుంచి వస్తుంది. నేను డైరెక్ట్ గా ఫ్యాన్ కింద నుంచి ఉన్నా, ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో ఉంది. సో మీకు ఫ్యాన్ నాయిస్ ఏమైనా అనిపిస్తుందా, అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా ఉంది, అండ్ నా ఆడియోలో క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను టెర్రస్ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా. మీకు కింద వెహికల్స్ పోతా ఉన్నాయి, వెహికల్ సౌండ్స్ ఇప్పుడే బైక్ పోయింది. సో బైక్ సౌండ్స్ మీకు వినిపిస్తున్నాయా? అండ్ ఒకవేళ మీరు కొంచెం నాయిస్ ఏరియాలో మాట్లాడితే మీకు ఆడియో క్వాలిటీ ఎలా అనిపిస్తుంది? సో ఒకవేళ ఈ వన్ ప్లస్ బడ్స్ 4 Pro యూజ్ చేసి మీరు కాల్స్ మాట్లాడితే అవతల పరిస్థితి మీ వాయిస్ ఇలా ఉంటుంది. సో నాకు మాత్రం మైక్ క్వాలిటీ చాలా బాగా అనిపించింది. చాలా బడ్స్ నేను యూజ్ చేస్తూ ఉంటాను. నేను యూజ్ చేసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్. కాల్స్ మాట్లాడడానికి కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సరే ఇవన్నీ ఓకే. సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది? దీనిలో 12mm టైటానియం కోటెడ్ డ్రైవర్స్ యూజ్ చేశారు. ఇది మీకు అన్ని సపోర్ట్ చేస్తుంది. హైరెస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది, LHDC 5.0 సపోర్ట్ చేస్తుంది. సో సౌండ్ మాత్రం హై క్వాలిటీలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇది బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తుంది. నా దగ్గర ఉన్న డివైస్ మొత్తం బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. ఒక ఐఫోన్ మాత్రమే బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తుంది. సో నేను అన్నింటిలో చెక్ చేశాను. ఐఫోన్ లో విన్నాను, సామ్సంగ్ లో విన్నాను,
నేను ఐక్యూలో విన్నాను. నా దగ్గర OnePlus ఫోన్ లేదు. నా దగ్గర ఉన్న అన్ని ఫోన్స్ టెస్ట్ చేశాను. సో సౌండ్ క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్గా బేస్ చాలా బాగుంది. మీరు బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటే బేస్ సఫిషియెంట్ ఉంటుంది. మరి ఎక్కువ ఉండదు, మరి తక్కువ ఉండదు, సఫిషియెంట్ ఉంటుంది. మీకు బేస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇందాక సెట్టింగ్స్లో చెప్పా కదా, ఈక్వలైజర్ మోడ్లో బేస్ ఎనేబుల్ చేసుకొని +5 పెట్టేసుకుంటే మీకు బేస్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ వోకల్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆ మిడ్స్ హైస్ అన్నీ కూడా చాలా బాగా ట్యూన్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. కాకపోతే లౌడ్నెస్ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. అంటే ఇండోర్లో యూజ్ చేస్తున్నప్పుడు ఎవరు లేరు, చుట్టూ ఎవరు లేరు అన్నప్పుడే మినిమం ఒక 70% సౌండ్ పెట్టాల్సి వస్తుంది. అదే అవుట్డోర్లో ఏదైనా మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా మాల్స్ అట్లా తిరిగేటప్పుడు కానీ ఇంకా ఫుల్ పెట్టేసుకోవాల్సి వస్తుంది. 90 to 100% ఫుల్ వాల్యూమ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో లౌడ్నెస్ ఇంకొంచెం ఇచ్చి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. బట్ ఇచ్చినంతలో మాత్రం సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. మీరు ఒకవేళ బేస్ లవర్స్ అయితే ఖచ్చితంగా బేస్ దీనిలో ఎంజాయ్ చేస్తారు. అండ్ వోకల్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా ట్యూన్ చేస్తారు. సౌండ్ క్వాలిటీ పరంగా నాకైతే మేజర్ కంప్లైంట్స్ ఏం లేవు. అండ్ బ్యాటరీ లైఫ్ వీళ్ళు బడ్స్ లో 62 mAh బ్యాటరీ ఉంటుంది ఈచ్ బట్ లో. అండ్ కేస్ లో 530 mAh బ్యాటరీ ఉంటుంది. బడ్స్ కేసు రెండు కలిపి ANC ఆఫ్ చేసుకుంటే అరౌండ్ 54 hours క్లెయిమ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ANC ఆన్ చేసుకొని ఎలా యూజ్ చేసినా కూడా ఈజీగా ఒక 35 to 40 hours బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకైతే ఒక 2 weeks నుంచి యూజ్ చేస్తానని చెప్పే కదా, 2 weeks నుంచి ఒకసారి కూడా ఛార్జింగ్ పెట్టలేదు. రోజులో మరి 5-6 గంటలు సాంగ్స్ ఏమి విన్నాను. జిమ్కి వెళ్ళినప్పుడు వింటాను అండ్ ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు రోజుకి ఒక 1 or 2 hours వింటుంటాను. సో ప్రస్తుతానికైతే నేను ఇప్పటివరకు ఛార్జింగ్ పెట్టలా. బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. అండ్ సింగిల్ బట్ 13 hours బ్యాటరీ లైఫ్ క్లెయిమ్ చేస్తున్నారు. సో ఒకవేళ ANC ఆన్ చేసుకొని కొంచెం ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నా కూడా ఎలా కాదన్నా ఒక 6 to 8 hours ఈజీగా వస్తుంది, ఇబ్బంది లేదు. అండ్ ఇది గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ చేస్తుంది. జస్ట్ ఇది ఓపెన్ చేయగానే టక్కని మీ ఫోన్ కనెక్ట్ అయిపోద్ది, అసలు గ్యాప్ ఉండదు అనమాట. అండ్ ఈ బడ్స్ లో ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఇంగ్లీష్ హిందీ ఆ రెండో చూపిస్తున్నారు. కాకపోతే ఇది టెస్ట్ చేయాలంటే మీకు సెలెక్టెడ్ OnePlus డివైస్లో మాత్రమే పనిచేస్తుందంట. వాళ్ళు బ్యానర్లో అలా మెన్షన్ చేశారు. నా దగ్గర అయితే OnePlus బడ్స్ ఏం లేవు, సో నేను టెస్ట్ చేయలేకపోయాను. సో ట్రాన్స్లేట్ అయితే దీనిలో ఉంది. అండ్ IP రేటింగ్ ఇది IP55 రేటింగ్తో వస్తుంది. సో ఓవరాల్గా ఆ ప్రైస్కి 4,000 రూపాయలు పెట్టి ఈ OnePlus Buds 4 Pro తీసుకోవచ్చా అంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీరు సౌండ్ క్వాలిటీ సాటిస్ఫై అవుతారు, మైక్ క్వాలిటీ సాటిస్ఫై అవుతారు, బ్యాటరీ లైఫ్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, అన్ని బాగున్నాయి. సో నాకైతే 4,000 రూపాయలకి అంత కంప్లైంట్ చేసేవైతే నాకేం అనిపించలేదు. సో ఓవరాల్గా 4,000 రూపీస్కి బడ్స్ తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.